ఒక మీటింగ్లా ఎగస్ పార్టీ లీడర్లను నడుచుకుంటాడు, ఇంకొక మీటింగ్లా సంపద ఎట్లా సృష్టించాలనో చెప్తుంటాడు. ఇక ఇంకొక మీటింగ్లా నయా టెక్నాలజీ ముచ్చట్లు అన్నీ వరిస్తుంటాడు. మనం కూడా గట్లా చేయాలని అంటుంటాడు. ఇప్పటికే మీకు సమజాయి ఉంటుంది కదా నేను ఎవరి గురించి చెప్తున్నాను. అవునుల్లా, ఏపీ సీఎం చంద్రబాబు సార్ గురించేనుల్లా. నెరీ సారు టెక్నాలజీ ముచ్చట్లు మొదలు పెడితే ఒడువని ముచ్చటే అవుతుంది అనుకో రాదుండ్రి. ఇక ఇప్పుడు కూడా ఏపీ పశువుల శాఖ పెట్టిన ఒక మీటింగ్లా సీఎం చంద్రబాబు సారు ఎసొంటి ముచ్చట్లు మాట్లాడిండో ఇన్రా పోన్రి. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. గది ముచ్చట కంచంలా పంచభక్ష పరమాణాలు వడ్డిచ్చిన గోంగూర తొక్కు కోసం గుటకలేసినట్టు చంద్రబాబు సార్కు టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉంటే పానం వస్తలా గది. ఎంతైనా సారు హైటెక్ మనిషి కదా, గా మాత్రం ఉంటది మరి. విజయవాడ పట్నంలో ఏపీ పశువుల శాఖ పెట్టిన ఏఐ టెక్ మీటింగ్ కు సారు హాజరు పడ్డాడు. ఏఐ టెక్ మీటింగ్ అందున చంద్రబాబు సారు హాజరు పడ్డాడంటే చిన్నగా ఉంటదా వ్యవహారం. టెక్నాలజీ ముచ్చట్లన్నీ కాసి వడవోసినట్టు చేసిండు సారు. మరి సారు ఇంకేం మాట్లాడిండో ఇన్నుండ్రి. ఒక మెసేజ్ ఇస్తున్నాను నేను. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆంటర్ప్రెన్యూర్ కావాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. మంచి ముచ్చట్నే ఇది. మొన్నీ నడవనే జీవిడిచిన టాటా కంపెనీ పెద్ద రతన్ టాటా సార్ పేరు మీద ఇన్నోవేషన్ హబ్బులు పెడతారట ఆంధ్ర రాష్ట్రం అంతటా. అందులో బిజినెస్ పాఠాలు నేర్పించి ఆంధ్ర రాష్ట్రంలో ఇంటింటికో వ్యాపారవేత్తను తయారు చేస్తారట. సీఎం సారు గట్టిగా అనుకున్నాడంటే అయినట్టే పోన్రిగా. గంతేకాదు తెలుగు గడ్డ మీదకి టెక్నాలజీని పట్టుకొచ్చింది నేనేనని చెప్తుంటాడు కదా సారు. అగో అసొంటి జోలి కూడా మళ్ళీ పారి తీసిండు. ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్. అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. గదన్నట్టు పొలగాళ్ళు చదువుల ఫస్ట్ వస్తే బడిలో సారు కదా సంబరపడ్డట్టే సంబరపడుతున్నాడు చంద్రబాబు సారు. ఎంతైనా సైబరాబాద్ కు పునాది రాయేసి టెక్నాలజీని పెంపు చేసింది బాబు సారే అంటారు కదా కొందరు. గందుకే తెలుగుల టెక్నాలజీ వాడకాన్ని తలుసుకుంటా మీటింగ్ లో మస్తు మురిసిపోయిండు. మొత్తానికి సీఎం సారు చెప్పిన ముచ్చట్లయితే మస్తు ఉన్నాయి పోండ్రి. మరి వచ్చే 4 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గొప్ప చేస్తారో చూడాలిగా. కాంగ్రెస్ బీజేపీ లీడర్ల నడుమ పంచాది రోజుకో మలుపు తిరుగుతున్నదుల్లా. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ ముచ్చట్ల ఈటల రాజేందర్ అన్నకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నడుమ డైలాగ్ వారు నడుస్తే, ఇక ఇయ్యాలనేమో పూ పార్టీ లీడరు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న మాట్లాడుకుంటా సీఎం రేవంత్ అన్న స్థానంలో కేసీఆర్ సీఎం అవుతాడని పెద్ద బాంబే వేల్చే వరకు అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బగ్గనే గరానికి వచ్చిండ్రు. ఇక అసలు ముచ్చటేందో పురాగరుచుకొని రాపోండ్రి. కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా. ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇగో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్న మాట్లాడిన గీ మాటల మీదనే ఇప్పుడు పెద్ద రచ్చసాల అయింది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నడుమ డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతాడనే వరకు కాంగ్రెస్ లీడర్లు కూడా దీని మీద బాగానే ఫైర్ అవుతున్నారు. ఇది వరకు చాలా మాటల బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని పువ్వు పార్టీ లీడర్లు విమర్శలు చేసిర్రు గాని ఇప్పుడు ఏకంగా కారు పార్టీ చేతి పార్టీల విలీనం అవ్వడు, కేసీఆర్ సీఎం అవ్వడు 2 జరుగుతాయనే వరకు అటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మీరు ఈ రోజు బీఆర్ఎస్ తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఎందుకు మీకు మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, మీరు ఎందుకు గెలిచిండ్రు ఒకసారి లిట్మస్ చేసుకోండి. ఇలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలమే కరీంనగర్ నుంచి పుట్టుక. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మళ్ళీ మర్చిపోయారు. ఆ టీఆర్ఎస్ పుట్టింది అక్కడ బీఆర్ఎస్ చచ్చి మిమ్మల్ని బతికించి మీకు 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు మీకు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్సీలు మీరు పోటీ చేయలే, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే, వాళ్ళని ఆపినరు. బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ. బీజేపీకి బీ టీంలు ఉంటాయి.
బీజేపీకి దేశంలో అన్ని రాష్ట్రాలలో బి టీములు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీని బి టీం లెక్క వాడుతది. అట్లా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీము. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే. రెండు పార్టీల నాయకులు గవ్వే ముచ్చట్లు మాట్లాడతారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న ఫైర్ అయ్యిండు. ఇక బీజేపీ వాళ్లకు మెదడు మోకాలలో ఉన్నదన్న దయాకర్ అన్న జూన్ 2వ తారీఖు నాడో డిసెంబర్ లోనో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుంటే బీజేపీని రాష్ట్రంలో నిషేధిస్తారా అని సవాలేసిండు. ఈ పారే కాదు మళ్ళో పారి కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిండు. చూడాలా మరి ఈ లొల్లిని రెండు పార్టీలు ఇంకెంత దూరం దాకా తీసుకపోతాయో. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు రాష్ట్రంలో ఏడబెట్టినా ఏదో ఒక గడబిడ అవుతున్న ముచ్చట ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇలా షెయి పార్టీ ఆఫీసు గాంధీ భవన్లనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు లొల్లికి దిగినరు. మరి వాళ్ళ లొల్లికి కారణం ఏంది ఏం కథ అనేది మొగిలి సునీతక్క చెప్తున్నది, మీరే ఇనుండ్రి. నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు, నాకు పదవి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నా చెల్లెని అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఎందుకక్క ఇంత వివక్ష? కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి పదవి అలంకరణ చేసినారు. ఎందుకు మా పేరు పక్కన రెడ్డి లేదని మాకు ఇయ్యరా అక్క? మా పేరు పక్కన గౌడ్ లేదని ఇయ్యరా? మహేష్ అన్న చెల్లెలకి ఎట్లు ఇస్తారక్క? మహేష్ అన్న మర్దలకి ఎట్లు ఇస్తారక్క అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను సముచితంగా వాళ్ళకి సంజాయించడం నేను అందరికీ చెప్పడం జరిగింది, విజ్ఞప్తి చేసిన. 2 రోజులు ఆగండి, రేవంత్ అన్న దగ్గరికి వెళ్తానన్నాను. కంటిన్యూస్గా నేను జైపాల్ అన్నకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఒక్కరోజు టైం ఇవ్వండి అన్న, రేవంత్ అన్న దృష్టి కూడా తీసుకొద్దామని మేము అనుకున్నాం. కానీ మీడియా త్రూ మా దురదృష్టకరం ఏంటంటే మీడియా త్రూ మా రేవంత్ అన్నని అడగాల్సి వస్తుంది నేను. కాబట్టి మా అన్న నాకు క్లారిటీ ఇవ్వాల్సిందే. ఈ చెల్లె క్లారిటీ ఇవ్వండి, నాకు పదవి ఇవ్వకండి, ప్రాబ్లం లేదు. ఇన్నారుల్లా వాళ్ళ బాధ ఏందో. కాంగ్రెస్ పార్టీ కోసం గిన్నెళ్ల సంధి కట్టబడి పనిచేస్తే మా మహిళా కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇత్తలేరు. కొత్తగా పార్టీలకు వచ్చినోళ్ళకే పదవులు ఇస్తున్నారనే బాధతోని గిట్ల ధర్నాకు దిగిండ్రట. సీఎం రేవంత్ అన్నను కలిసి వాళ్ళ తక్లీఫ్లు చెప్పుకుందామంటే టైం ఇత్తలేడట. డైరెక్ట్ కలిసి ఛాన్స్ లేకపోవట్లనే ఆఖరుకు గాంధీ భవన్లనే గిట్ల లొల్లికి దిగాల్సి వచ్చిందని అంటున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేను మా చెల్లెళ్లతోని పని చేయించుకున్నా. ఇప్పుడు వాళ్లకు పదవులు ఇప్పించే బాధ్యత కూడా నా మీదనే ఉంటది కదా. నాకు పదవి ఇయ్యకున్నా పర్వాలేదు, గాంధీ భవన్ నా ఇల్లు కాబట్టి నా ఇంటి కోసం పనిచేసిందని అనుకుంటా. కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇయ్యకుండా మా మీద పక్షపాతం చూయిస్తారా? దీనికి సీఎం రేవంత్ అన్న జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది మొగిలి సునీతక్క. సర్కార్ ఏర్పాటయ్యి ఏడాదినర్థం అయినా కూడా పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తామంటే ఊకునేది లేదని గరానికి వచ్చి గిట్ల లొల్లికి దిగిండ్రు. అయినా ఒక పట్నంలోనే కాదు, ఇప్పుడు శానా నియోజకవర్గాల సుతం గివే పంచాదులు నడుతున్నాయి. 10 ఏండ్ల సంధి పార్టీని నమ్ముకొని పనిచేసినోళ్లకు పదవులు రాకపోయే వరకు శానా మంది షెయి పార్టీ నాయకులు నారాజైతున్నారు. కింది స్థాయి కార్యకర్తలే కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసానికి ఎదురు చూస్తూనే ఉండాల్సి వస్తున్నదని బాధపడుతున్నారు. మరిట్లా బాధనెల్లబోసుకుంటున్న ఎమ్మెల్యేలు కార్యకర్తలను పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేకుంటే గీ లొల్లులు టీ కప్పుల తుఫాన్ లెక్క చల్లబడతాయని లైట్ తీసుకుంటారో చూడాలే మరి. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి మా పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? మనల్ని చూస్తే ఎంతటి అందకత్తలైనా అతుక్కపోవాల్సింది, అట్లుంటది మనతోటి. ఇక్కడ ఒక ఓల్డ్ బ్యూటిఫుల్ గర్ల్ ఉన్నది, ఎవరు కావచ్చు? బ్యూటిఫుల్ గర్ల్, నేనెవరో గుర్తుపట్టినవా నువ్వు? గుర్తుపట్టలే. ఇంతకెవలయ్యా నువ్వు? కొంపదీసి ఊళ్ళ పొంటి తిరిగి కోతులు పట్టుకపోయేటోని అయ్యింది. ఇది నా పర్వంతా తీసిందిరా. కిరాయికి తీసుకొచ్చిన కోటు, పక్కింటి పరమేశ్ గారి దగ్గర కొట్టేసిన ఈ అద్దాలు, ఈ టోపీ, ఇవన్నీ పెట్టుకొని సూటు బూటుగా తయారై నేను పోతాంటే నన్ను చూసి కోతుల పట్టుకొని అని అడుగుతావే, అలక తక్కువదానా? ఓ తాత నువ్వానే? అయినా ఇప్పుడు ఈ సూటు కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఎందుకు ఇట్లా తయారైనా? అందాల సుందరి మనలను కలిసేటందుకు పోతానే. అదే గోసి గొంగడేసుకొని నేను కలిసేటందుకు పోయింది అనుకో, దోసే ముసలోడ పక్క జరుగు అని ఇరుగా నూకెత్తారు. అదే ఈ కళ్ళద్దాలు పెట్టుకొని, ఈ టోపీ పెట్టుకొని, ఈ కోట్ వేసుకొని సూటు బూటుగా తయారైపోయింది అనుకో, అయ్యో అరే ఈయన ఏ పాటో ఇంగ్లీష్ దేశం నుంచి వచ్చినట్టున్నాడు, ఈయన ఏరే దేశం మనిషి అని దాన్ని నా దగ్గరకు ఉరికొచ్చి కాలించుకుంటారు. అందుకైతే తయారైపోతానా. ఓహో, ఇవాళ మన రామప్ప అందాలను చూసేటందుకు ప్రపంచ సుందరీ మనులు అత్తున్నారన్న ముచ్చట తెలుసానే? నువ్వు గిట్లా తయారైపోతున్నది. అయినా వాళ్ళని చూడాలనుకుంటే టీవీ పెట్టుకొని చూడరాదు, గంత దూరం పోవాల్సిన అవసరం ఏమున్నది?
వాళ్ళను చూసేటందుకు కాదే కాకి సొమ్మల దాన వాళ్ళను కలిసి వాళ్ళకు ముచ్చట చెప్పేటందుకు పోతాను. అగో దేశం గాని దేశాల నుంచి వచ్చిన గవాళ్ళతోని నువ్వు మాట్లాడే ముచ్చటేముంటదే? నాకు కూడా చెప్పరాదు, నేను కూడా తెలుసుకుంటా. మన ఊళ్ళే కోతులు కుక్కల బెడద మస్తుగా ఉన్నదే. అరే వాటి బెడద నుంచి మమ్మల్ని కాపాడు సార్లు అని అధికారులకు ఎన్ని మలకలు చెప్పుకున్నా కూడా వాళ్ళ చెవుల మీద పేనే పారతలేదని. అయితే దానికి అందగత్తలు ఏం చేస్తారే? ఆ సుందరి మనులు ఏడిపోయినా కూడా కోతులు కుక్కలను లేకుండా చేస్తుంది కదా సర్కారు. అందుకే వాళ్ళను మనవులకు కూడా తీసుకొచ్చింది అనుకో, మనవులో కూడా కోతులను కుక్కలను లేకుండా తరుగుతుంది సర్కారు అనే ఆలోచనతోటి తీసుకొద్దామని పోతాను. అవ్వ భలే ఉన్నదే నీ కమాతు. అంతేనా, ఇంకేటన్నా తిప్పి ఉంచుతావా వాళ్ళను? ఇంకేముంటుంది ఇక మన ఊళ్ళో తాళాలకు తీసుకుపోయి మనిషికో ఇంత కళ్ళు బొట్టు దాయిపితా. ఇక అట్లనే మన చేన్లు చెలకలలో తిప్పుకొస్తా అంట. ఇక అటెంక మన ఊళ్ళోకి వచ్చి రోడ్లను కూడా చూపిస్తా. అట్లనన్నా ఈ అకాల వర్షాలకు మా రైతులు పడుతున్న గోసేందో వాళ్ళకి తెలుస్తుంది. ఇక అటెంక మన ఊళ్ళల్లో ఉన్న రోడ్లు చేయబట్టి జనాలు పడుతున్న తిప్పలేందో అర్థమవుతుంది. ఇట్లనన్నా రేవంతాలు సార్ దాకా మన ఊళ్ళో తిప్పలు ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది తెలుస్తుంది కదా. అందుకే అందగత్తెలను తీసుకొద్దామని పోతాను. అంతేకాదే తాత, ఈ అందగత్తెలు అత్తున్నారని చాలా దిక్కులా తొవ్వపొంటి చిన్నపాటి వ్యాపారం చేసుకునేటోళ్ళ దుకాణాలను కూడా తీసేస్తున్నారే. పాపం వాళ్ళైతే మస్తుగా బాధపడుతున్నారు. అరే అది కాదు పిల్ల, ఉన్నది ఉన్నట్టు చూపిస్తేనే కదా వాళ్ళకు మన బతికేంది మన సంస్కృతి ఏంది అనేది మంచిగా అర్థమయ్యేది. ఇప్పుడు ఒక్కరోజు కోసానికి ఈ ఉన్న వాటిని అన్నిటిని ఖరాబ్ చేసి జనాలందరినీ అరిగోస పెట్టిస్తే ఒక్కరోజు అందానికి మూతి మిసాలు ఒరిగించుకున్నట్టు కాదా? మరి సర్కారు ఎందుకు ఇట్లా ఆలోచనలు చేస్తుందో, ఎందుకు ఇట్లా జనాలను ఆగం పట్టిస్తుందో నాకైతే అర్థమే అవుతుంది. ఏమోనే, గా ఆలోచన సర్కారుకే ఉండాలి కదా. నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమవుతుంది చెప్పు? అరే నన్ను పల్గా చేరిన పైసే వెళ్ళది అని చెప్పిన మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు ఈ అందగత్తెల పోటీ కోసానికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తాడు కావచ్చు. అరే అకాల వర్షాలు చేయబట్టి రైతులు అరిగోస పడతారు పాపం. వాళ్ళు ఆ వడ్డ గింజలన్నీ నీళ్ళల్లో నాని ఆగం ఆగం అవుతారు. అరే గవాళ్ళ కోసానికి ఆలోచించకుండా ఈ అందాల పూచి లేంది, ఈ 100 కోట్ల ఖర్చు లేంది చెప్పు. అరే గట్లాంటివేందే? 100 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ అందాల పోటీలను పెట్టేది ఉంటే ప్రపంచం అంతా మన రాష్ట్రం దిక్కే చూసి ఇక అటెన్కల 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని మన ముఖ్యమంత్రి సారు ఆలోచనట. దాన్ని మనం ఎందుకు తప్పు పట్టాలి చెప్పు? సరే ఈ అందాల పోటీల ముచ్చట అందంగానే ఉన్నది కానీ మరి అప్పట్లాగా పోయినసారి కారు పార్టీ సర్కారు ప్రపంచ కరెంటు కార్ల పోటీని హైదరాబాద్లో పెట్టినప్పుడు మరి ఇదే చెయ్యి పార్టీ లీడర్లు అందరూ ఎందుకు అది వద్దనుకొని తీసేసి దాని మీద కేసులు పెట్టిరు చెప్పు. ఇగో తాత, రాజకీయం అన్నప్పుడు వాళ్ళు చేసిన పనులను వీళ్ళు ఎక్కిరించుడు, ఇక వీళ్ళు చేసిన పనులకు వాళ్ళు వంకలు పెట్టుడు కామనే గాని సర్కార్లు పేదల కట్టాల గురించి ఆలోచించకుండా గిసొంటి ఆలోచనలు చేసుడే తప్పు అని అంటున్నారే జనాలు. కాలం నడినెత్తి మీదకి ఇచ్చింది. ఇప్పటి వరకు రైతులకు ఇస్తామన్న పంట సాయం రైతు భరోసా పత్తకే లేదు. అకాల వర్షాలు చేయబట్టి ఆగమవుతున్న రైతులను పట్టించుకున్న నాదుడే లేడు. ఆ కళ్ళాలల్ల వడ్డను కొనే దిక్కే లేదు. ఇక చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్తే భారతం రాత్రి రామాయణం అవుతుంది. అవి అట్లున్నది కథ. మరి వీళ్ళ కథలు అవి. సరే సరే, సర్కార్లు అన్నప్పుడు సవాలచ్చ కథలు ఉంటాయి కానీ నువ్వైతే గా ఏషన్ తీసి ఇంటికి పోవే. నల్లత్తనాట నీళ్లు పట్టుపో, మళ్ళీ ముసలి దత్తే లొల్లి లొల్లి ఎత్తది. అంటే ఇప్పుడు నేను ఆ అందాల సుందరి మనుల దగ్గరికి పోడు వద్దంటావా? ఆయన నేను పోయి వాళ్ళతో ఏం మాట్లాడా, ఎట్లా అని మాట్లాడా? వాళ్ళకేమో తెలుగు రాదా, నాకేదో ఇంగ్లీష్ పీసు రాదా? ఏమి చేస్తాం? జరుగుతున్నది చూడాలి, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. అంత హత విధి. సరిగా నీ వార్తలు నువ్వు చదువుకో. జనాల తిప్పలు తీర్వనికి మా ముసలోడు మంచి ఆలోచన చేసిండు పోన్రి. అయినా అందాల సుందరి మనులు అత్తున్నారని వాళ్ళు పోయే జాగలా తక్లీఫ్లు లేకుండా చేసుడు కాదు. మన రాష్ట్ర పబ్లిక్ దినాం పడుతున్న గోసలు తీర్చే పని ముంగటేసుకుంటే ఇక్కడ జనాలు తారీఫ్ చేస్తారు. అయినా వచ్చిన వాళ్ళదేమున్నది, ఇవాళ 4 మంచి మాటలు చెప్తారు, అటెనకల అవతల పడతారు. తర్వాత ఎప్పటి షిప్ప ఏనుగులా అన్నట్టే అవుతుంది పరిస్థితి అని అంటున్నారు అవస్థలు పడుతున్న జనాలు. ఇంకా ఇవే ముచ్చట్లు కాదుల్లా, మీకోసం లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, ఇక అవి కూడా యుద్ధరు పాండి. ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఓడిపోయిన కాడికేయించి పార్టీని ఇడిచిపెట్టి పోతున్నారు చాలా మంది లీడర్లు. అన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో మంచి మంచి పదవులు అనుభవించిన వాళ్ళందరూ పార్టీ ఓడిపోగానే అధికార పార్టీలకు జంప్ అయినరు చాలా మంది. ఇక ఎల్ల వైసీపీ ఎమ్మెల్సీ శాసన మండలి ఉపాధ్యక్షురాలు జకియా ఖానం మేడం సుతం గదే తొవ్వ పట్టింది.
జకియా ఖానం మేడం వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఎంబటే బీజేపీలో షరీకైంది. ఇక రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం సుతం ఆమెకు కండువ గప్పి పార్టీలకు ఆహ్వానం పలికింది. కుల మతాలకు అతీతంగా ప్రధాని మోదీ సారు ప్రజలందరికీ సమాన హక్కులను కల్పిస్తున్నాడు. దేశంలో ముస్లిం మహిళలకు భరోసానిచ్చింది ఏకైక ప్రధాని మోదీ సారే. గందుకే సార్ మీదున్న నమ్మకంతోనే పార్టీల షరీకైందని చెప్పుకొచ్చింది. కానీ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఏ పార్టీలైతే అధికారంలుంటాయో గా పార్టీలను పట్టుకునే లీడర్లే చాలా మంది ఉంటారు. గిప్పటిదాకా గట్లనే వైసీపీకించి చాలా మంది లీడర్లు కూటమి పార్టీలకు జంపైనరు. ఇక జగనన్నేమో ఎవరు బయటికి పోయినా మంచిదే, పార్టీకి వచ్చే నష్టమేం లేదు, పాతోళ్ళు పోతే కొత్తోళ్ళు వస్తారు, ఏం కాదన్నట్టే మాట్లాడుకత్తున్నాడు. చూడాలే మరి ముంగట పంక పార్టీ పరిస్థితి ఏమైతుందో. ఎములాడ రాజన్న గుల్లె డెవలపింగ్ పనులు చేస్తున్నాం. జూన్ 15 తారీఖుంచి గుల్లె రాజన్న దర్శనాలు ఉండేయి. భక్తులందరూ భీమేశ్వరుని గుల్లె దర్శనాలు చేసుకోవాలనని కొన్నొద్దుల కిందనే చెప్పుకొచ్చిండ్రు కదా అక్కడ ఆఫీసర్లు. ఇయ్యల్లగా ముచ్చట మీద బంధు ప్రకటించిండ్రు ఆడున్న దుక్న పొల్లందరూ. అభివృద్ధి పేరు మీద గుల్లె విగ్రహాలను తీయొద్దు, పాత పద్ధతిలోనే భక్తులకు దర్శనాలు కల్పియాలనని రాజన్న ఆలయ పరిరక్షణ సమితోళ్ళు గుడి ముంగటికొచ్చి మరీ డిమాండ్ చేసిండ్రు. అయితే గుడి డెవలపింగ్ కోసం సర్కారోళ్ళు గిప్పటికే 75 కోట్లు నిధులిడిచిండ్రు. భక్తులు ఎక్కువైన కొద్దీ గుడిల జాగ జాలతలేదు. లైన్ల నిల్సున్నోళ్ళందరూ మస్తుగా తిప్పలు పడుతున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి పనులు ఏపిచ్చుడే. గీ ముచ్చట మీద పండితుల సలహాలు కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా చేపించుకోవచ్చు అన్నారు అంటున్నారు గుడి ఆఫీసర్లు. కాకుంటే గిప్పుడే గుళ్ళె దర్శనాలు ఏం బంద్ పెట్టాం, ఇంకా ప్లానింగ్ ఇట్లా అన్ని వేసుకున్నాక గుళ్ళె దర్శనాలు బంద్ పెడతాం. గిప్పుడైతే జూన్ 15 తారీఖు సంధి అనేదైతే అవాస్తవమని ఖరాఖండిగా చెప్పిండ్రు ఆఫీసర్లు. చూడాలే మరి గీ ముచ్చట్ల ముంగట ఇంకేం ఆలోచన చేస్తారో సర్కారు పెద్దలు. పాకిస్తానోళ్లకు సాయం చేసిన టర్కీ పేరింటనే మన దేశంలో ఉన్న ఒక్కొక్కరు భగభగ మండిపోతున్నారుల్లా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన ఆర్మోళ్లు పాక్ ఉగ్రవాదుల్ని మట్టువెట్టనీకి ఆపరేషన్ సింధూర్ పేరు మీద వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేసిండ్రు కదా. అప్పటికెంచి పాకిస్తాన్ కు మద్దతుగా నిలబడ్డరు టర్కీ దేశపోళ్ళు. మన మీద దాడి చేసేటందుకు కావలసిన డ్రోన్లు బాంబులను కూడా పాకిస్తానోళ్లకు సప్లై చేసిండ్రు టర్కోళ్ళు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు వాళ్ళ దేశంలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం మనల్ని ఆదుకున్నది కదా అనే సోయి కూడా లేకుండా పోయి పాకిస్తానోళ్లకు సాయం చేసిండ్రు. అయితే ఇప్పుడు పాకిస్తానోళ్లకు సాయం చేసిన టర్కీకి పెద్ద షాకే ఇచ్చిండ్రు మనోళ్ళు. వాళ్ళ దేశంకించి ఎసొంటి వస్తువుల్ని దిగుమతి చేసుకోవద్దని డిసైడ్ చేసుకున్నారు. ఇప్పటికే వాళ్ళ దేశంకించి వచ్చే యాపిల్స్ ను కొనుడు బంద్ పెట్టిండ్రు పూణే వ్యాపారులు. ఇప్పుడు గదే తొవ్వల నిల్సున్నారు రాజస్థాన్ ఉదయపూర్ వ్యాపారులు. టర్కీకించి వచ్చే మార్బుల్స్ దిగుమతి మొత్తం బంద్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయపూర్ మార్కెట్లున్న మార్బుల్స్ 70% మీద దిగుమతులన్నీ టర్కీ నుంచే అయ్యాయట. కానీ మన దేశాన్ని వెన్నుపోటు ఓడిచినందుకు మేము నష్టపోయిన మంచిదే గాని వాళ్ళతోనైతే వ్యాపార సంబంధాలు తెగదెంపులు చేసుకోవాల్సిందేనని గీతీరుగా ఆలోచన చేసిండ్రట. కానీ పాకిస్తాన్ వాళ్లకు సపోర్ట్ చేసినందుకు టర్కోళ్లకు మనోళ్ళు ఇచ్చిన దెబ్బ అదుర్సున్నదిలే. కానీ ఒకటే దెబ్బకు 2 పిట్టలన్నట్టు ఈ దెబ్బతోని అటు టర్కీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుడే కాదు, ఇంకెవరన్నా పాకిస్తాన్ వాళ్లకు మద్దతు ఇవ్వాలనే ఆలోచన చేసే దేశాలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టయింది. కాకుంటే ఇంత జరుగుతున్నా కూడా టర్కీ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం నిజమైన స్నేహానికి పాకిస్తాను నిదర్శనమని చెప్పుకొచ్చిండు. ఇక పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను ఆప్తమిత్రుడన్న టర్కీ అధ్యక్షుడు భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ కు అండ ఉంటామని భరోసా ఇచ్చిండట. ఏందో ఏమో పోన్రి, పాకిస్తాన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని తెలిసినా కూడా ఇంకా ఆ దేశం చుట్టూ తిరుగుడైందని చాలా మంది టర్కీ దేశం మీద గరానికి అత్తున్నారు. అరేవా గీ రోబో డాన్స్ చూసిండ్రా నుల్లా? అచ్చం డాన్స్ మాస్టర్లు చేసినట్టే తీరొక్క స్టెప్పులు ఎట్లెత్తున్నదో. క్లాసికు, వెస్ట్రను, ఫోకు, బ్రేకు, పాపు, హిప్ హాప్ గిట్లెన్ని డాన్సుల స్టైల్లున్నాయో అన్ని తీర్ల మస్తు చేసిందిలే స్టెప్పులు. రోబో సినిమాల శంకర్ సృష్టించిన రోబో సుతం గిన్ని డాన్సులు చేయలేదేమో గాని గీ రోబోనైతే అన్ని తీర్ల డాన్సులు వేసింది. గింతగానం డాన్సులు వేసిందంటే గిదేదో ఏఐ టెక్నాలజీలతోని తయారు చేసిన వీడియో కావచ్చని అనుకునేరు.
కాదుల్లో నిజంగా రోబో చేసిన డాన్సులే ఇవన్నీ. టెస్లా కంపెనీలు తయారు చేసిండ్రట గీ రోబోలను. ఇక వాటిని స్టేజ్ల మీదకి తీసుకొచ్చి గీ తిరగ షో చేపించిండ్రట కంపెనీలు. నిజంగా డాన్స్ మాస్టర్లతోని గనక పోటీ పడితే గీ రోబోనే గెలిచేటట్టున్నదని అనబట్టిండ్రు చాలా మంది గీ రోబో డాన్సులు చూసినోళ్ళు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఎలాన్ మస్క్ మజాకా గిసొంటి కొత్త తయారు చేయాలంటే అది ఎలాన్ మస్క్ తోనే సాధ్యమైతదని టెస్లా కంపెనీలను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది ఇది చూసినోళ్ళు. ఆ పబ్లిక్ తెచ్చిన కడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవ్వుల్లా మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.